నార్మల్గా అందరికీ ఓపెన్గా తెలుసు తను డ్రింక్ చేస్తారు అని చెప్పి. సో తన ఫేవరెట్ ఏంటి? ఫేవరెట్ అని అంటే రిక్వైర్మెంట్ బట్టి. వెనక ఒక స్టోరీ ఉంది. ఏంటది చెప్పండి కొంచెం. తిను నాకు కలిసిన స్టార్టింగ్లో వైన్స్కి వెళ్ళి నాకు బీర్ తెచ్చిచ్చేవాడు. నాతో కూర్చొని లైమ్ సోడా పెట్టుకొని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలయ్యా. అది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ అనే స్పెల్లింగ్ నేను అదే అడిగా. అది వదిలేసి ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నావు, కొట్టేస్తావా, నేను చంపేస్తా. ఏందిరా చంపేయడం? మా ఇద్దరికి ఏ గొడవలు లేవు, ఏం లేదు, మంచిగానే మాట్లాడుకుంటాం, ఏం లేదు. మేము నార్మల్గానే అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. మరి వాడేం ట్రిగర్ చేసి వీడిని తీసుకొచ్చిండో అక్కడికి తెలియదు. కొట్టాడు, ఏం రీజన్ లేదు. నిన్ను కొట్టాడు. తనని క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకే మీరు ఇంత రియాక్ట్ అయ్యారు కదా. సో తనని కొట్టాడు అని తెలిసిన తర్వాత తనని ఎందుకు ఏమైనా అన్నారా, లేదంటే సైలెంట్ ఉన్నారా? సో నాకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరి వాళ్ళతో ఫోన్లు చేయించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిప్పిస్తుంటే వెనకాల ఇంత పెంట జరిగింది, కానీ అన్నిటి వల్ల నష్టం జరిగింది తినకే. యాక్చువల్గా ముగ్గురికి ప్రాబ్లం అయింది, ఇద్దరు బాగానే ఉన్నారు, నేనే ఇలా ఉన్నా. ఇక్కడ పెడుతున్నాడు హెడ్, నాకు చెస్ట్ దగ్గర పెట్టి ఇట్లా పెట్టి కరుస్తున్నాడు నన్ను. ఇక్కడికి వచ్చి కరుస్తున్నాడు, కొట్టట్లేదు నన్ను, కరుస్తున్నాడు. అది అసలు కొరుకుతున్నాడు. అది చాలా అంటే నేను ఆయన కొట్టాను కానీ నేను నవ్వుకుంటానే ఉన్నా కొడుతున్నప్పుడు కూడా. అన్ని కొరకడం ఏంట్రా? ఓకే. ఐశ్వర్య నుంచి అయిపోయి మేము బయటకు వచ్చేసిన తర్వాత షన్ను అంటున్నాడు, నాలో ఏం కనిపించిందా రొమాంటిక్ యాంగిల్, నన్ను కొరుకుతున్నాడు. కొరికితే ఇలా అడిగా, అరే నాలో ఏమనిపించింది నీకు అంత రొమాంటిక్ గా నన్ను కొరుకుతున్నావు అని అడిగా. గోర్లు పెట్టిది అంతా గీరాడు. ఇదేదో తేడా ఉంది సార్. ఓకే, ఏం జరిగింది? ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్. కొడుతుంటే తను అక్కడ ఆల్మోస్ట్ ఒక 7 years 8 years నుంచి అదే ఫ్లాట్ లో ఉంటున్నాడు. వాళ్ళ ఓనరే వచ్చి వీడు ఎలాంటాడో మాకు తెలుసమ్మా, కాకపోతే ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాడు కదా. అక్కడ మార్కెట్ ఉంది, ఏం సండే మార్కెట్స్ ఉంటాయి కదా, ఫుల్ రష్ ఉంది, జనం అంతా వచ్చారు. ఇప్పుడు ఏదైనా గొడవ అవుతుందంటే, ఇప్పుడు మీదే గొడవ అవుతుంది, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు అబ్బాయి మీది గొడవ అవుతుంది, మిమ్మల్ని ఒకరు కొడుతున్నారు, మీ ఫ్రెండ్ రియాక్ట్ అవడా? అవుతాడు. నువ్వు నిజంగా జెన్యూన్ అయితే వాడు ఎవతలను కొడతాడు కదా. వాళ్ళు నన్ను ఆపుతున్నారు, కొట్టకపోయా నన్ను ఆపుతున్నారు. ఓకే. వాడేమో వాళ్ళని దోసుకొని నేను చంపేస్తా అంటాడు. ఏంద్రా నువ్వు చంపేదని ఒకటి కొడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఓకే. ఇంకా రాయి పట్టుకొని వచ్చాడు కొడతానికి. ఇంత పెద్ద రాయి తీసుకొని వచ్చాడు. ఆ రాయి పడేస్తే వచ్చేసి నెల పట్టుకొని కరిచాడు, నన్ను చెస్ట్ మీద కరిచాడు. వెంటనే తోసి, అరే ఏమో నాలో ఏముందిరా నీకు అని అడిగా. కరుస్తున్నాడు. ఇంకా అట్లా కాదని చెప్పి కొడితే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, భయ్యా వాడి గురించి మాకు తెలుసు, నీకు కూడా తెలుసు కదా. అరే నువ్వేమో పతిత్ కబుర్లు చెప్తావు నువ్వు యూట్యూబ్ వీడియోల్లో, నువ్వు చేసేది ఇదారా అని మోటివేషన్లు ఇస్తాడు అనమాట అమ్మాయిల గురించి. పేజ్ ఎవరు గుర్తు రావట్లే, స్ట్రైక్ అవట్లే. ఓకే ఓకే ఆఫ్ ద కెమెరా. ఓకే. సో అలా కొట్టేసారు, కానీ ఇలాంటివి ఏం చెప్పొచ్చు కదా మరి, ఇలాంటివి నీకోసం ఇంత చేస్తున్నావు మరి అంటే. ఆ మాట నాకు నచ్చలేదు యాక్చువల్ అన్నమాట. సో అందుకే ట్రిగర్ అయ్యా. డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చేసాను నేను. అంటే ఇది డైరెక్ట్ అంటే యూట్యూబ్ లో అన్న వీడియోలోనా, లేదంటే డైరెక్ట్ గా అన్నదా? ఇప్పుడు ఏ పర్సన్ వల్ల అయితే నెగిటివ్ వచ్చిందో ఆ పర్సన్ తో ఒక కంటెంట్ వీడియో చేయడానికి వెళ్ళింది అనమాట. తనని కలిసిన స్టార్టింగ్ లో. ఓకే ఓకే. వెళ్తే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని నాకు తెలీదు, కనిపించాడు ఆ రోజు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ అనే స్పెల్లింగ్ నేను అదే అడిగా, నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా. కాదు, జోక్ ఏంటంటే నన్ను క్యారెక్టర్ గురించి మాట్లాడితే వాడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాడి ఫ్లాట్ లో నుంచి కిందకి లాక్కొచ్చి షన్ను బ్యాగ్ లో డైరీ ఓపెన్ చేసి అక్కడ పెన్ను పెట్టి, నువ్వు క్యారెక్టర్ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయి, నిన్ను కొట్టడం మానేస్తా అన్నాడు. నీ మీద చెయ్యి కూడా ఇవ్వకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా నేను అని చెప్పా. నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా, నువ్వు క్యారెక్టర్ అనే స్పెల్లింగ్ రాయి, నువ్వు నీ మీద చెయ్యి ఇవ్వకుండా వెళ్ళిపోతా. కాదు అంతే హీట్ ఆఫ్ ద మూమెంట్ లా రీసెంట్ వీడియో ఉంటది కదా, గవర్నమెంట్ స్పెల్లింగ్ తెలుసా? రాదు.
ఆ వీడియోలోనే ఉంది ఇప్పుడు ఇది కూడా సిచ్యువేషన్. అంత కోపంలో ఆఫీస్ నేను నుండి వాడికి వచ్చి తెలుసు డైరీ తీసి నేను పైకి వెళ్ళా, నేను వాడికి తెలుసు నేను ఎవరనేది వాడికి తెలుసు. ఉమ్, ఎవరు భయ్యా మీరు? ఎవరో నేను కిందకి రా తెలుస్తుంది, ఉమ్, ఇక్కడ ఏం చేయకూడదు కిందకి రా అని. వస్తున్నానని చెప్పి లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకొని ఎవరికో ఫోన్ చేసుకొని ఫోన్ మాడుకుంటూ వస్తున్నాడు అనమాట. సరే రమ్మని, ఎవరెవరు వస్తారు రమ్మను, ఇక్కడే ఉంటాను నేను. కిందకి రాగానే వెంటనే బ్యాగ్లోంచి నేను రెగ్యులర్గా యూస్ చేసే డైరీ తీసి పెన్ తీసాడు పెట్టి, నువ్వు తన క్యారెక్టర్ని క్యారెక్టర్ మాట్లాడు. అసోసియేషన్ మాట్లాడుతున్నావు కదా, అసలు నీ క్యారెక్టర్ స్పెల్లింగ్ వస్తే రాయి, రైట్ అవే వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి. నువ్వు క్యారెక్టర్ స్పెల్లింగ్ రాయి వెళ్ళిపోతాను, డిస్కషన్ వద్దు, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోతాను. లేకపోతే మాత్రం కొడతాను. అది వదిలేసి ఫింగర్ ప్రింట్ అది వదిలేసి ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నావు, కొట్టేస్తావా, నేను చంపేస్తా. ఏందిరా చంపేయడం, కొట్టాను కింద కూడా పడేసి. మేక కొరుకుతున్నాడు పాప, బాగా అది కొరికి. కూడా తిరగబడుతుంది, అది కూడా తిరగబడుతుంది. దాన్ని బలవంతంగా పట్టుకుంటే కాకపోతే కానీ ఏదైనా. ఓకే, సో ఇలాంటివి కూడా జరిగాయి అనమాట. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ వాడే నేను ఆ ప్లేస్ లో ఉన్నానని చెప్పి ఆ పర్సన్ చెప్తే ఈ పర్సన్ వచ్చాడు. ఈ గొడవకి ట్రిగర్ చేసిన పర్సన్ వాడే. వాడు అక్కడ ఉన్నాడు. యాక్చువల్ వాడిని కూడా ఇంక్లూడ్ చేసి రాద్దాం అనుకున్న కేసు, కానీ అచ్చా, అంటే ఈ గొడవకి ఆ పర్సన్ కారణమా? ఓకే, వాడే ట్రిగర్ చేసి నేను ఒక పార్టీకి వెళ్ళింది, రెచ్చగొట్టి తీసుకొచ్చింది తనే. ఓకే. నువ్వు ఆ రోజు అసలు ఏం జరిగింది పబ్ లో? అసలు మా ఇద్దరికి వంశీ నేను బాగానే ఉన్నాం అక్క, స్టిల్ మా ఇద్దరికి ఏ గొడవలు లేవు, ఏం లేదు, మంచిగానే మాట్లాడుకుంటాం, ఏం లేదు. మేము నార్మల్ గా అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. మరి వాడు ఏం ట్రిగర్ చేసి వీడిని తీసుకొచ్చిండో అక్కడికి తెలియదు, కొట్టాడు. ఏం రీజన్ లేదు, నిన్ను కొట్టాడు. నార్మల్ గా ఇప్పుడు మిమ్మల్ని తనని క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకే మీరు ఇంత రియాక్ట్ అయ్యారు కదా. సో నేను కొట్టాడు అని తెలిసిన తర్వాత తనని ఎందుకు ఏమైనా అన్నారా, లేదంటే సైలెంట్ ఉన్నారా? కాల్ చేసి ఎక్కడున్నారా నువ్వు అంటేనే ఫుల్ డ్రింక్ చేసినట్టు ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో ఇచ్చి కాల్ అంటే అబ్యూసింగ్ చేపిస్తున్నాడు అనమాట. సో నాకు నచ్చలేదు. నేను సరే ఒక మాటలకి వెళ్ళి డిస్కషన్ పడవచ్చు, ఇది ఇంకొంచెం ఎక్కువ ఉంది, ఫిజికల్ అబ్యూస్ ఇది. సో ఇది మనం లైట్ తీసుకుంటే ఇది రిపీట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి నేను ఆని కొట్టి లేకపోతే వాడు నన్ను కొట్టి డిస్కషన్ అయ్యి కాదు, దీనికి ఒక కరెక్ట్ సొల్యూషన్ ఉండాలి. లేకపోతే అరే వీడు వస్తే ఏం చేయలేదు, డిస్కషన్ అయింది, కొట్టడానికి వచ్చాడు అంటే అది ఎలా ఉంటుందంటే లైక్ ఇంకో దానికి దారి తీస్తుంది అనమాట, ఇంకొకటి చెయ్యొచ్చు అనే పాయింట్ వస్తుంది. సో ఇట్లా కాదు, ఎవరు చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. సో నాకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరెవరితో ఫోన్లు చేయించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిస్తుంటే, సరే తిట్టిస్తున్నావు కదా డైరెక్ట్గా, సో ఏరియా అక్కడ జరిగింది అనిపిస్తుంది కదా. అంటే వేరే పర్సన్ వచ్చి నీ మీద, ఇప్పుడు మీ మమ్మీ డాడీ కూడా కొట్టుంటారో లేదో తెలియదు, లవ్ చేసిన అబ్బాయి కూడా కనీసం మాట కూడా అనలేదు ఇప్పటి వరకు, ఇంత జరుగుతున్నా కూడా తను తిట్టలేదు అని చెప్తున్నారు. అలాంటిది సడన్ గా ఒక అన్నోన్ పర్సన్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు వచ్చి మీద చెయ్యేసే వరకు వెళ్ళిండ్రు అని అంటే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఏ ఆడపిల్ల అయినా సరే మాట అంటే మాటతో మనం మాట్లాడచ్చు, కానీ ఒక అబ్బాయి వచ్చి నీ మీద చెయ్యేసిండు అని అంటే అది చాలా లో చేసే పాయింట్ అది అమ్మాయికి. అది ఈవెన్ హస్బెండ్ అయినా కూడా ఇప్పుడు ఈ మధ్య డివోర్స్ అయ్యే రీజన్సే మేజర్ అవే. అంటే మళ్ళీ క్షమించేసావు అంటే దేనికి అంత? అంటే ఆ రోజు మరి ఏ వైబ్ లో ఉన్నాడో తెలియదు, అంటే ఫుల్ తాగున్నాడు యాక్చువల్లీ. తర్వాత రోజు మాట్లాడిన దానికి సారీ చెప్పారా? అయిపోయాను అసలు. అంటే ఆ రోజు కాల్లో నాకు కాల్ చేసి మాట్లాడిన తీరికి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడిన తీరికి అసలు సంబంధం ఉండదు. అంటే ఆ పక్కన 10 మంది ఉండేటప్పటికి ఇదైతుంది. సో అంటే నేను అదే ఓపెన్ చెప్పా, నువ్వు ఇప్పుడు ఎవరైతే నిన్ను పుష్ చేసి నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారో నీకు నీడ్ ఉన్నప్పుడు ఎవడు రాడు బ్రో, అది తెలుసుకో ముందు. ఆల్రెడీ నీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, దానికి నేనే రీజన్, నేనున్నాను, నేనే ఎగ్జాంపుల్ నీకు ఆ రోజు ఏం జరిగిందో. సో ఇప్పుడు నీ వెనకాల తిరుగుతున్నారు, కరెక్ట్ టైంకి ఎవడు రాడు, అది గుర్తుపెట్టుకో, అది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే సెట్ అని చెప్తా. ఇదే మాట్లాడారు. ఓకే, మా ఎంత అండి బతుకులు మన చెప్పండి, వచ్చాం బతికాం వెళ్ళిపోయాం. కోపాలు పగలు అవన్నీ కూడా పెట్టుకోవడం కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఎంతసేపు ఉన్నా అంటే ఇప్పుడు ఉన్నారు, నేను ఇప్పుడు ఆ మనిషి గురించి ఆలోచించి ఒక గంట ఉంటది కదా, ఆ గంట నేను వేరే దానికి బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటే నాకు మంచి స్టోరీ వస్తుంది, లేకపోతే నేను పెట్టాలనుకున్న బ్రాండింగ్ కి నాకు ఒక మంచి ఐడియా వస్తుంది. అవును. ఓకే, సో మొత్తానికైతే ఇన్ని జరిగాయి, కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు. ఈరోజు చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి యాక్చువల్గా.
తెర ముందు తెర వెనక ఇది కూడా ఒక పెద్ద సినిమా స్టోరీ తీయచ్చు అట్లుంది. అంటే రియల్ లైఫ్ లో కూడా సాంగ్ ప్రమోషన్ కోసము అంటే వాళ్ళు ఏదో ఒక షూట్ చేద్దాము స్టోరీ చేద్దాము అనుకున్న దానికి వాళ్ళు మాట్లాడిన ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నింటి వల్ల వెనకాల ఇంత పెంట జరిగింది. కానీ అన్నిటి వల్ల నష్టం జరిగింది తినకే యాక్చువల్ గా. ముగ్గురికి ప్రాబ్లం అయింది, ఇద్దరు బాగానే ఉన్నారు, నేనే ఇలా ఉన్నా. ముగ్గురికి ప్రాబ్లం అయింది, ఇద్దరు బాగానే ఉన్నారు, నువ్వు లాస్ అవుతున్నావు స్టిల్. ఓకే. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, వినట్లేదు ఎవరు. మేబీ ఈ ఇంటర్వ్యూ తర్వాత వంశీ వల్ల నాకు ఎప్పుడు ఏ బ్యాడ్ జరగలేదు, కాకపోతే ఆ రీజన్ వల్ల అయింది అంతే. వాడు నేను అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు అంతే మంచిగానే ఉన్నాం. షన్ను గారు చెప్పిన రీజన్ యాక్చువల్ గా కరెక్ట్ రీజన్. ఏదైతే తను లోగా ఉన్నప్పుడు అంటే తన లైఫ్ లో డౌన్ అయినప్పుడు గ్రాఫ్ ఇక్కడ ఉన్నప్పుడు ఎవడు ఏం చేసినా పట్టించుకోడు. గ్రాఫ్ ఒకసారి పడిపోతున్న టైంలో రాంగ్ సిచ్యువేషన్ లో మనము ఎంటర్ అయ్యాం కాబట్టి అది మొత్తం నీ సైడ్ టర్న్ అయింది. అటు సైడ్ పాజిటివ్ అయిపోయి ఇటు సైడ్ నెగటివ్ అయిపోయింది. అక్కడ నా ప్లేస్ లో ఏ అమ్మాయి ఎంటర్ అయినా కూడా డెఫినెట్ గా అదే అయ్యేది ఉంటది. కానీ నువ్వు చేసిన తప్పేంటి అంటే ఆ ప్రమోషన్ కి కానీ లేదంటే ఏదైతే మీరు షూట్ అనుకొని దాన్ని కంటిన్యూ చేయడం కానీ దాని వల్ల అదొకటి జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ లో కూడా సమ్వన్ అనే డైరెక్ట్ ఓపెన్ గా ఉన్నారు అనేది చెప్పుకుంటుంటే అది ఇంకా క్లారిటీ ఉండేది. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇంత పెంట ఒక 5 months. ఓకే ఓకే. సో మీ విషయానికి వస్తే లైక్ హ్యాండ్ కి ఏదో అయినట్టుంది, ఏంటి అది స్టోరీ? చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టింది నాకు. ఓకే. అరౌండ్ 7 years అప్పుడు మా టెర్రస్ మీద ఆడుకుంటా తెలియక పట్టేసుకున్నాను. ఓకే. ఫింగర్స్ అవి కాలి నరాలు అవి కాలినప్పటికీ ఆపరేషన్ చేసి తీసేశారు. ఓకే. అలా ఓకే. దీని గురించి ఎప్పుడన్నా అంటే మీకు గొడవలు అట్లా అయినాయా మీ ఇద్దరికి కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎప్పుడన్నా? ఇన్ఫాక్ట్ ఈ హ్యాండ్ ఎక్కువ ఇది చేస్తూ ఉంటుంది. ఓకే. అంటే నాకు అర్థం కాలేదు. ఎక్కువ ప్యాంపర్ చేస్తూ ఉంటుంది, దానికి ఇష్టం ఉంటుంది. ఓకే. నీకు ఎప్పుడన్నా అంటే అనిపిస్తూ ఉంటుందా నార్మల్గా అరే హ్యాండ్ ఉంటే బాగుండు అని ఎప్పుడన్నా అలా అనిపించిందా? ఎందుకంటే ఈ మధ్యలో అందరూ కూడా బయట చూస్ చేసుకునేటప్పుడు అన్ని కరెక్ట్గా ఉండాలని చూసుకుంటారు కానీ బుద్ధి కరెక్ట్ ఉండాలని చూసుకోవట్లేరు. నేను అదే చేశాను. ఈ విషయంలో యాక్చువల్గా ఏమంటారు నీదే లక్, ఆయనది కాదు. అంతే కదా. ఎందుకంటే ఇంత నెగటివ్ ఉన్న ఇప్పుడు మీరే అన్నారు అంత పెద్ద కంపెనీ ఆమె ఏం చేస్తుంది ఎంత రీచ్ ఉంది అనేది కూడా చూడకుండా పర్సనల్ లైఫ్ సింపుల్ లాజిక్ అంత కాంట్రవర్సీలో ఉన్న అమ్మాయిని మీరెందుకు చూసుకుంటారు? అసలు మీరెందుకు ఉన్నారు పక్కన? ఎవరు కూడా అది పట్టించుకోరు. మీడియాలో ఏం జరుగుతుంది ఎంత నెగిటివ్ ఉంది ఇదే తప్ప అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది పట్టించుకోము. సో మీరైతే హ్యాపీ ఉన్నారు. యాక్చువల్లీ ఆయన బిజినెస్ పర్సన్ కాబట్టి అట్లా ఆలోచించారు. అంటే వేరే ఎవరన్నా కానీ బిజినెస్ లో నార్మల్ గా ఆలోచించేది కాంట్రవర్సీ ఉన్న వాళ్ళని తీసుకోవాలని కదా. అంటే అది ఒక ఎలక్ట్రానిక్ కదా. ఓకే. సో వాళ్ళకి అది అంత ఫీజిబుల్ అనిపించలేదు. లేదంటే నార్మల్ గా మనం బిజినెస్ చేసేదే నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టా పేజెస్ కానీ ప్రమోషన్స్ కానీ సరే నేను ఫిల్టర్ చేసుకునేటప్పుడు ఎవరికి ఎక్కువ రీచ్ ఉంది నేను ఫాలోవర్స్ చూడు నేను ఫాలోవర్స్ అసలు చూడకూడదు. ఎందుకంటే 1 million ఉన్న వాళ్ళు కూడా 100K దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య ఇంకొకటి తెలిసింది నాకు ఏంటంటే 1 million 50K 70K 80K అని ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు పేజ్ ఓపెన్ చేసి నా ఫ్రెండ్ చెప్పింది, ఇది నాకు తెలీదు. వీళ్ళకు ఉండడం ఫాలోవర్స్ మిలియన్స్ లో ఉంటుర్రు, రీచ్ మాత్రం 10K 5K 20K మాక్సిమం 30K, దానికి మించిపోతలే వీడియోస్. ఇంత నా పేజ్ ఓపెన్ చేసుకున్నా నాకున్నది 6K ఫాలోవర్స్. నాది ఎంతో కొంత అంటే నాకున్న దానికంటే ఎక్కువ రీచ్ అవుతుంది. నా జెన్యున్ ఫాలోవర్స్ నాకు అర్థమైంది. నాకు జెన్యున్ రీచ్ ఉన్నది. నాకు ఈ లాజిక్ అర్థం కాక నా ఫ్రెండ్ని కూర్చోబెట్టి అడిగిన ఏంది ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు అని అంటే ఒకసారి ఫాలోవర్స్ ఓపెన్ చేసి ఆ ఫాలోవర్స్ లో ఎవరు ఎన్ని పోస్ట్ చేశారు వాళ్ళకి ఎంత ఫాలోవర్స్ ఉన్నారు ఏంటంటే అన్ని 0 పోస్ట్లు 0 ఫాలోయింగ్లు, ఒక అకౌంట్ పేరు ఆ అకౌంట్ పేరు కూడా ఇన్స్టాగ్రామ్ యూజర్స్, ఫేక్ ఇన్స్టాగ్రామ్. అది కరెక్ట్ పర్సన్ నన్ను అడిగింది చెప్తున్నా, నేను సోషల్ మీడియా మార్కెటర్. అర్థం కావట్లేదండి, అదంతా ఏపించుకుంటారటగా మనీ ఇచ్చి. అవన్నీ కూడా బాట్స్ అన్నమాట. పబ్జీలో బాట్ బాట్స్ కాదు అంటే అవి కూడా అంతే. లైక్ ఈ బాట్స్ ఏంటంటే ఇప్పుడు
మీకే కావాలో చెప్పండి, నాకు వద్దండి. సాయంత్రానికి 1 మిలియన్ కొడతారు. సర్వర్ ఉంటుంది, అది నాకు మన వద్దండి. ఇష్టం అనమాట, లోడ్ చేసుకొని చేసుకోవడం. అవును, నాకు వద్దండి. లైక్లు కావాలంటే లైక్లు. నాకు అసలు ఫాలోవర్సే వద్దు. ఎందుకంటే ఆ టార్చర్ వేరేలా ఉంటది, నాకు వద్దే వద్దు. సో ఇదే నడుస్తుంది యాక్చువల్. మీరు చూడండి, చాలా మంది 1 మిలియన్ ఉన్న వాళ్ళందరికీ పడిపోతున్నాయి ఇప్పుడు. లేదు, ఇప్పుడు రీసెంట్ గా ఒకళ్ళు చూసాను అనమాట, 1 మిలియన్ ఉన్న వాళ్ళది ఇప్పుడు 990కి వచ్చేసింది. అవును. అంటే బాట్స్ ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం అంతా చేంజ్ అయిపోయింది. ఓకే. సో అది ఎట్లా నడుస్తుందంటే ఫ్లాగ్షిప్, అంటే ఈ ఫ్లాగ్షిప్ ఫాలోవర్స్ లేకపోతే కనుక రిమూవ్ అయిపోతుంటారు. ఓకే. ఓకే. అది కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ ఫ్లాగ్షిప్ ఫాలోవర్స్ ఆన్ చేసుకుంటే జెన్యున్ ఫాలోవర్స్ ఉంటారు. అది ఒకవేళ ఆన్ చేసుకోకుండా ఆఫ్ చేసి ఉంచుకున్నారు అనుకో, బై మిస్టేక్ తెలియక పీక్తా ఉంటారు అనమాట. అచ్చా, ఇది కూడా ఉందా? అండ్ ఇంతకు ముందు నేను రీసెంట్ ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక అక్కని, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. తను కూడా చెప్పింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మనీ వస్తాయిరా అని. తనకి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లో నాకు చూపించింది అనమాట, పేజ్ ఓపెన్ చేసి తనకి డాలర్స్ ఏమంటారు యాడ్ అవుతూ ఉంటది కదా, అది కూడా నాకు చూపించింది. ఇన్స్టాలో అమౌంట్ రావడం ఏంట్రా అనుకున్నా నేను. మానిటైజ్ చేసుకుంటే అవును అవును, బ్లూటిక్ కూడా కొంటున్నారంట ఇప్పుడు. ఇది వరకు యాక్చువల్ గా పబ్లిక్ ఫిగర్, వాడు వెరిఫై చేసుకున్నాడు 3 months. వాడు 3 months వెరిఫై చేసుకుని ఇచ్చేవాడు. ఇప్పుడు 100 ఫాలోవర్స్ ఉన్నా కొనుక్కోవచ్చు. 799 ఆఫర్స్ ఉంటాయి అన్నమాట, బెనిఫిట్స్ ఉంటాయి మళ్ళీ అందులో. పెయిడ్ క్యాంపెయిన్స్ నడుస్తుంటాయి. మీ రీల్స్ మధ్యలో యాడ్ వస్తుంది. అవునా? ఇప్పుడు మీరు రీల్స్ నడుస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు 10 ప్రొఫైల్ ఓపెన్ చేశారు, రీల్స్ చూస్తున్నారు, అన్ని రీల్స్ చూస్తున్నారు, సడన్ గా మధ్యలో ఒక యాడ్ వస్తుంది. ఎవరో నాలాంటి ఒక సోషల్ మీడియా మార్కెటర్ ఒక క్లయింట్ కి సంబంధించిన వీడియోని బూస్ట్ చేస్తాడు అనమాట, యాడ్ రన్ చేస్తాడు, క్యాంపెయిన్ చేస్తాడు. మేము డబ్బులు ఖర్చు పెడతాం కదా, మేము ఒక 10,000 ఎంతో ఖర్చు పెట్టి ఆయనది చేస్తాం క్యాంపెయిన్. ఆ 10,000లో ఈ యాడ్ ఇక్కడ వచ్చినందుకు తనకు 1,000 రూపాయలు 500 అట్లా తనకు వస్తుంది అనమాట. వచ్చిందా నీకు? లేదు ఇంకా చేయాలి మానిటైజ్. మనం ఇంకా అంత రీచ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు నేను చెప్పా కదా, ఒక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంత జరుగుతుంది సోషల్ మీడియా వెనకాల. అంటే ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి, సో ఏది కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. మీ ప్లేస్ లో వేరే పర్సన్ ఉంటే ఇప్పటి నీకు బ్రేకప్ అయిపోయేది, అది కంటిన్యూ అయ్యేది, ఈ రొచ్చులో నువ్వు లైఫ్ లాంగ్ ఉండేదాన్ని అర్థమైపోయింది. సో ఈ రోజు అయితే మొత్తం పోతాయి ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయితే. ఒక ఇయర్ కి 365 days చెప్తాను బ్రేక్. ఒక ఇయర్ కి 365 days బ్రేక్ చెప్తావా? బ్రేకప్ అని చెప్తా. బ్రేకప్ అని చెప్తావా? ఎందుకు? రోజు చెప్తా బ్రేకప్ అని. అలా ఉంటది, అలా చెప్పిన వాళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుందంట. ఓకే, సో ఇంకా ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెడితే కొంచెం ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం ఫినిష్ చేసే ముందు. ఎందుకంటే ఇంత లాగ్ చేసినా కూడా ఎవరు చూడరు. ఆల్రెడీ మీ ఫోటో రాగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఏదో జరిగింది అని. సో తనకి బాగా నచ్చే ఫుడ్ ఏంటి? లాస్ట్ ఇంటర్వ్యూలో నాకు చెప్పింది, అది కొనిస్తే ఆ రెస్టారెంట్ నుండి అది కొనిస్తే మాత్రం పక్కా నేను మాట్లాడేస్తాను అక్క వాళ్ళతో అని చెప్పేసి చెప్పింది. సో తన ఫేవరెట్ ఫుడ్ మీకు తెలుసా? చెప్పండి ఏంటి? టాకో బెల్. తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్. చికెన్ లో ఏదైనా లేదా నువ్వు చేసిందా? 365 days పెట్టినా తింటాడు చికెన్. కాకపోతే నేను ఇప్పుడు ఫ్రైడేస్ తినను. ఓకే, నేను కూడా డేలో 3 times పెట్టిన చికెన్ తింటాడు. నిద్ర లేపి చికెన్ తింటా. నిద్ర చికెన్ అంటే ఈయన తినే చికెన్ కి అంతగానం తింటాడు. ఒక వీక్ లో నేను చికెన్ తినడం మానేసిన. అంటారు అనమాట, అవును అసలు బోర్ రాదు. అది అందరూ అదే క్వశ్చన్ అడుగుతారు డైలీ. చికెన్ తినేది చూసి నాకు చికెన్ మీద ఇంట్రెస్ట్ పోయి తినడం మానేసిన, మటన్ కి షిఫ్ట్ అయినా. మటన్ తినడం స్టార్ట్ చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు కదా, చాలా అస్సలు కాదు. అక్కడికి పోతే వాడు అన్ని బొక్కలే వేస్తాడు, ఇదో పెద్ద రచ్చ. వాడు ఇచ్చే 1/2 kg ఇంతే అవుతుందంటే అందులో సగం బొక్కే ఉంటది. ఇక మా పర్వతనగర్లో అయితే ఇంకా దారుణం తెలుసా అసలు. వామ్మో, దాని గురించి మనం ఆ బాధ అది వేరు, ఆ బాధితులకే తెలుసు ఆ బాధ. ఓకే, తన ఫేవరెట్ కలర్? లైక్ బ్లాక్ చేస్తుంది కానీ వేసేది కాదు, తనకి ఇష్టమైన కలర్. బ్లాక్ అంటే లైక్ బ్లాక్ కరెక్ట్. తనకి గ్రీన్. ఓకే, తన ఫేవరెట్ ప్లేస్? ఎలాంటి ప్లేసెస్ ని తను ఇష్టపడుతుంది? ప్లేసెస్ అంటే చెప్పలేదా ఎప్పుడు? అలానే కాదు, మెయిన్ మాత్రం అబ్రాడ్. అది సెటిల్ అయ్యేది, అది సెటిల్ అయ్యేదని ఫేవరెట్ ప్లేస్ లైక్ గోవా బీచెస్ అట్లా ఉంటాయి కదా. అట్లా అంటే పబ్స్ ఎక్కువ ఇష్టం. ఏ పబ్ రెగ్యులర్ గా పోయేది? ఫ్యాన్స్ నెక్స్ట్ డే నుండి అక్కడే ఉంటారు ఇంకా.
ఇప్పుడు తన స్నాప్ ఇప్పుడు స్నాప్ కూడా పబ్లిక్ కాబట్టి స్నాప్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిపోతుంది. నిన్న కూడా అక్కడికే వెళ్ళొచ్చు. తన ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఇల్లా, తనకా ఆఫీసా? తన ఫేవరెట్ ప్లేస్ అయితే పీవీఆర్. పివిఆర్ మాల్? పీవీఆర్ పివిఆర్ 24 గంటలు ఉండమన్నా ఉంటాడు సినిమాలు చూసుకుంటూ. బయట అయితే ఏం లేవు. ఓకే అంటే సినిమా ఏదనేది లెక్కలేదు. సినిమా ఓకే అల్టిమేట్ గా సినిమా అదొక Okay. ప్లేస్ ఆయనకి, ప్లేస్. వర్షిప్. ఓకే. సో నార్మల్ గా అందరికీ ఓపెన్ గా తెలుసు తను డ్రింక్ చేస్తారు అని చెప్పి. సో తన ఫేవరెట్ ఏంటి? ఫేవరెట్ అని అంటే రిక్వైర్మెంట్ బట్టి అలా కూడా ఉంటుందా? ఆ టైంలో అంటే అమ్మాయిలు చూస్ చేసుకొని తాగుతారని చెప్పేసి విన్నా నేను. అట్లా అంటే మన పురాణాల నుంచి ఏం చెప్పలే కదా, ఇదే తాగాలి ఇది తాగకూడదు అలా ఏం చెప్పలేదు కానీ ఒక ఫేవరెట్ బ్రాండ్ ఉంటది కదా. అని. మరి పురాణాల్లో సురాపానం అని తాగేవారు. అదే బ్రాండ్ ఎవరికి తెలియదు కదా, అది దేంతో చేస్తారో కూడా తెలియదు. సో ఏదైనా అల్టిమేట్ గా తాగాలి అనేది గోల్. అంతే కదా, ఏదైనా పర్లేదు. తను కూడా అంతేనా? తను తాగుతారా? ఊహా. మరి తనంత ఓపెన్ గా తను తాగిద్ది అని చెప్పినప్పుడు అబ్బాయి తాగుతాడని చెప్పడానికి ఇంత సిగ్గుపడతారని నాకు తెలియదు అయ్యా. దాని వెనక ఒక స్టోరీ ఉంది. ఏంటది చెప్పండి కొంచెం. తిను నాకు కలిసిన స్టార్టింగ్లో వైన్స్కి వెళ్ళి నాకు బీర్ తెచ్చిచ్చేవాడు. నాతో కూర్చొని లైమ్ సోడా పెట్టుకొని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలయ్యా వద్దు, కపుల్స్ అందరూ కూడా. దీన్ని తాగడానికి మీరు వెళ్ళి తీసుకొస్తాడు. నాతో కంపెనీకి లైమ్ సోడా పెట్టుకొని కూర్చునేవాడు. యాక్చువల్లీ నేను చాలా సార్లు అడిగేదాన్ని, నాతో అలవాటు చేసుకో ప్లీజ్ తాగు అని చెప్పి. ఇద్దరం కూర్చొని తాగుదాము. నేను మా మమ్మీకి ప్రామిస్ చేశాను, లైఫ్లో ఏదన్నా అలవాటు చేసుకోగాని ఇది మాత్రం చేసుకోకనింది. అయితే ఒక 2 years బ్యాక్ ఇంకా ఒక్కదాన్ని కూర్చొని బూజ్ అవ్వడం బోర్ అయ్యి, నువ్వు అలవాటు చేసుకుంటావా లేదా, నువ్వు కానీ నాతో కూర్చొని బూజ్ అవ్వకపోతే నేను నీతో బ్రేకప్ చేసుకుంటా అని చెప్పా. ఈ రీజన్ కి బ్రేకప్ చేసుకోవడానికి ప్రపంచంలో ఇది 8-9-10 వింత అవుతుంది. ఓకే. నాతో కూర్చోపోతే కంపెనీకి నేను నీతో బ్రేకప్ చేసుకుంటా అన్నా అని ఒకరోజు బియర్ తెప్పించి కూర్చోబెట్టి తాపించిన. అబ్బాయిలు అమ్మాయిలను చెడగొడతారని విన్నా కానీ తాపించాను. అంటే యాక్చువల్లీ నాకు వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వామిట్ చేసుకునే టైం కూడా లేకపోతే బెడ్రూమ్ లోనే. ఓకే, అదే ఫస్ట్ టైం. యాక్చువల్గా అంటే నేను ఫిల్మ్ మేకింగ్ చేసినప్పుడు నా రూమ్మేట్ ఉండేవాడు. తను బార్టెండర్ అనమాట. అంటే వాడు రెగ్యులర్గా నేను వాడు పబ్కి వెళ్తా. అంటే లైక్ నేను తాగను, బట్ నేను ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తాను. సో వాడు ఏం చేసేవాడు అంటే నాకు ఫ్రెష్ లైమ్ సోడా చేస్తాడు. వాడు చేసి నాకు తెలియకుండా ఎంతో కొంత జిన్ అట్లా వాడు చేసేవాడు అనమాట. అది చాలా సోర్గా తగిలేది. ఏం చేసేవారంటే పెప్పర్ వేసా అట్లా చెప్పేవాడు. కానీ వాడు అంటే వాడికి తెలియకూడదు, నాకు తెలియకూడదు నేను తాగుతున్నట్టు. కానీ నేను దాన్ని తాగించాలి. వాడు ఎట్లా అనేవాడు అంటే, ఇట్లా మొత్తం బాటిల్స్ ఉంటాయి అనమాట మా రూమ్లో. వాడు ఎక్కడికైనా బయట ప్రైవేట్ పార్టీకి వెళ్ళి ప్రైవేట్ పార్టీ చేస్తే బాటిల్స్ ఇస్తారు వాడికి. బాటిల్స్ అన్నీ అట్లుండే, అరే అన్ని బాటిల్స్ ఉన్నాయి చూడు, అవి వేస్ట్గా పడి ఉంటున్నాయి. నేను ఎప్పుడన్నా ఒక పెగ్ తాగడమే, నువ్వేం వాడు అట్లా చేసేవాడు అనమాట. నాకు ఎందుకు తాగడం ఇష్టం ఉండదంటే, వన్ థింగ్ మా మదర్కి చెప్పా. అంటే ఎందుకు చెప్పానంటే, ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్లో వాటిలో తాగేసి హడావుడి చేస్తూ ఉంటారు కదా, నాకు అది నచ్చదు యాక్చువల్లీ. సో దాని గురించి మా ఫ్రెండ్స్ వాళ్ళు తాగుతుంటే నేను కామ్గా కూర్చున్నాను అనమాట. బట్ ఇప్పుడైనా నేను తాగితే అయితే పబ్కి వెళ్ళినప్పుడు డ్యాన్స్ చేస్తున్నాము, కానీ తాగిన తర్వాత వెళ్ళి శుభ్రంగా పడుకుంటా తినేసి. ఓకే, సో ఫైనల్ గా అయితే నువ్వు అనుకున్న సాధించావు. ఓకే, తనలో మీకు నచ్చే 3 qualities ఆల్రెడీ కేర్ అని చెప్పారుగా, అది తీసేద్దాం, డిలీట్ చేద్దాం కాసేపు. అది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని చెప్పారు, అది తీసేద్దాం. నువ్వు కేర్ అని చెప్పావు, అది తీసేద్దాం. సో ఇంకా 3 qualities ఏంటి మీకు నచ్చేవి? సపోర్ట్ చేస్తారు. ఓకే, అంటే మేబీ నేను ఎంత ఇండస్ట్రీలో ముందుకెళ్ళడానికి నేను చాలా మందికి గోస్ట్ రైటింగ్ చేశాను, ఎవరు డబ్బులు ఇయ్యరు. అంటే ఎందుకు అక్కడ చేస్తావు అనే పాయింట్, అంటే ఇప్పుడు రీసెంట్గా ఇదైంది ఏంటంటే, లైక్ ఇంకా సర్వైవల్ మోడ్ మీద కాదు, కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి మనం. సో అన్ని ఇయర్స్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. వేరే వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేయరు, ఓపెన్గా చెప్తున్నా, వెళ్ళిపోతారు. అరే అమ్మ నేనే ఇంత రైడ్తో ఉండేదని ఉంటుంది. సో అది మెయిన్.
పుష్ చేస్తుంది. ఓకే. అంటే మ్యాక్స్ అది లో ఫీల్ అయ్యి అది అంటే దాని వే అట్లుంటదేమో కానీ ఏదైనా కోపంగా చెప్తుంది కానీ హార్ట్‌ఫుల్‌గా లోపల మాత్రం అది చైల్డిష్‌గానే ఉంటది. కానీ ఓకే. బయటికి మాత్రం కోపంగా ఉంటది. ఓకే. ఇంకా 2 ఉన్నాయి బ్యాలెన్స్. ఒకటే చెప్పారు. ఆల్రెడీ ముందు ఒకటి చెప్పేసింది. అది లెక్కలో లేదని చెప్పానుగా నేను గూడా. అమ్మా! ఇంకా బాగా లెవ్వా? వండి పెడుతది. ఓకే. అంటే మా మమ్మీ ఒక పాయింట్ చెప్పేదనమాట. నా కొడుకొచ్చే అమ్మాయి ఎట్లుండాలంటే వాడు ఆకలి అని చెప్పే టైంకి పెట్టేయాలి. పెట్టేయాలి. సో అది ఫుల్‌ఫిల్ చేసింది. అసలు నిన్ను చూసి నువ్వు వంట చేస్తావంటే ఎవడు నమ్మడు. చాలా బాగా చేస్తుంది. ఓకే. వంట వచ్చా ఆమెకి. ఈరోజు చాలా విషయాలు తెలుస్తున్నాయి చందన గురించి. థర్డ్‌ది అంతే. ఏం లేవు. కంప్లీట్‌గా ఓవరాల్‌గా. ఓవరాల్. ఓకే. నీకు? నాకు ఇంత ఆలోచిస్తున్నావు ఏంట్రా? ఇజ్జత్ పోతది. అంటే ఒకటి పర్టికులర్‌గా అంటూ ఏం లేదక్క. హ్మ్. అన్నీ ఇష్టం నాకు తనలో ఉన్న ప్రతి క్వాలిటీ. ఒక ఒకటే ఏది? ప్యాకేజ్ అన్నమాట. నేను ఒక ప్యాకేజ్ అని చెప్తాను. ఒకటి ఏంటంటే ఈ మధ్య కొంచెం టైం ఇవ్వట్లేదు నాకు. నేను అది అడుగుతా నేను. నచ్చంది ఏంటి అనేది కూడా నేను అడుగుతా. ఆ గ్యాప్ ఇస్తే నచ్చినవి అంటే చెప్పట్లేదు, నచ్చంది అంటే అడగకముందే అన్నీ. చెప్పేస్తాంది. అన్ని ఇష్టం ఒకటి పాయింట్ చేయడానికి ఏం లేదు. లేదు. ఓవరాల్ గా టోటల్ ప్యాకేజ్. ఓకే. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఇంత సపోర్టివ్ ఉన్నారు కాబట్టి ఇంకా ఏం ఇది అన్నట్టుగా లేదు. ఓకే. నచ్చంది అయితే ఈ మధ్య టైం ఇవ్వట్లేదు నీకు. నన్ను తను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు భరించలేరు, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. బట్ టైం ఇవ్వట్లేరంట. కంప్లైంట్ అది. నచ్చంది అని కాదు, కంప్లైంట్ అది. కంప్లైంట్. సో అంటే ఏం లేదు. నేను ఒక ఎంపైర్ క్రియేట్ చేయాలి చెప్తున్నాను కదా. తను అనుకున్న అబ్రాడ్ వెళ్ళాలి, నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. నేను సో దాని మీద వర్క్ చేస్తున్నా నేను కొన్ని డేస్. అంటే నేను ఇప్పుడు పాస్ట్ 1 yearగా నేను వర్క్ చేసిన దగ్గర కూడా నేను ఒక ఎంప్లాయీగా కాకుండా ఆ కంపెనీ నాదే, నేనే దానికి ఓనర్, నేనే దానికి ఎండి, అట్లా వర్క్ చేస్తూ వచ్చాను. సో దాని గురించి ఇంకెక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్గా తనకి అలా అనిపించడానికి నాతో చెప్పిన రీజన్ కూడా నాతో షేర్ చేసుకుంటారు కదా మీ గురించి. సో తను చెప్పిన రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇంత లో ఉంది కదా, తనని అర్థం చేసుకునేది ఓన్లీ మీరే కదా, ఇంకెవరు అర్థం చేసుకున్నా కూడా అది వేస్ట్. తనకి చెప్పలేరు అది. మీ మైండ్లో ఏం రన్ అవుతుంది, మీరు ఎలా దాన్ని తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ పాయింట్. అయితే ఒకే ఇంట్లో ఉన్నా సరే మీరు ఇప్పుడు వేరే వర్క్లో, ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేరే వర్క్లో బిజీగా ఉండడము, తనకి అట్లీస్ట్ ఆ కొంత టైం ఇచ్చినా కూడా తన డే అంతా ఏదైతే లో ఉండి అవన్నీ ఉందో అది మర్చిపోయేది. కానీ ఇక్కడ కూడా మీరు వర్క్ చేసేసరికి అది ఇంకా కంటిన్యూ చేస్తుంది. అంతేనా నాకు చెప్పింది? బట్ నేను చాలాసార్లు మిడ్ నైట్ నిద్ర లేపి ఏడ్చి అడిగేదాన్ని, టైం ఇవ్వు నాకని. నీకు అసలు ఎట్లా నిద్ర పడుతుంది? మా ఇద్దరికి ఏదన్నా గొడవ అయితే పందిలా పడుకుంటాడు అక్క. అసలు అరే కొంతమంది ఉంటారా ఇట్లాంటి వాళ్ళు, మస్తు మెంటల్ వస్తుంది తెలుసా, గొడవ పెట్టేస్తారు. నాకేమో నిద్ర పట్టదు, ఒక గొడవ సార్ట్ అవుట్ చేసుకునే వరకు బుర్రలో తిరుగుతూ ఉంటది అది. గొడవ ఇదేనే అప్పుడు ఆ టైంలో నాతో గొడవ పడిన టైంలో ఇంకా ప్రశాంతంగా పడుకుంటా. ఆ టైంలో కాల్తో ఒక్కటి దాన్ని లేపి మిడ్ నైట్ లో పెట్టుకుంటా డిస్కషన్ నేను. నాకేంటంటే అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు అనమాట, అంటే నా ఫాస్ట్ రూమ్మేట్స్ వాళ్ళు, అరే నీకు చాలా అది ఏమంటారు గాడ్ గిఫ్టెడ్ రా, నాకు స్నాప్ టైంలో స్లీప్ వస్తుంది. స్నాప్ ఇట్లా స్నాప్ టైంలో స్లీప్. కొంతమంది ఉంటారు అదృష్టవంతులు. నాకు అసలు నిద్రే పట్టదు. నా రూమ్మేట్ ఉంటాడు. అడిగితే రీజన్ కూడా ఏం చెప్తారు తెలుసా, మీరు పొద్దున్న దాకా బెవార్స్ గా ఉంటారు కాబట్టి మీకు నిద్ర రాదు, ఏదో ఒక వేస్ట్ పని చేస్తారు, మీకు బాడీకి ఎక్కడ పని చెప్పారు, బుర్రకి ఎక్కడ పని చెప్పారు, అందుకే మీ బాడీ అలసిపోలే, మీకు నిద్ర రాలేదు. మేము అలా కాదు కదా. కానీ ఇంకొక పాయింట్ ఉంటుంది, మీరు అది అంటే మెన్కి ఆ హార్మోనల్ దీదిలో మార్నింగ్ అంటే లైక్ బిఫోర్ 11 వరకు చాలా హెల్దీగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు పర్సన్. ఓకే. తర్వాత ఓన్లీ మెన్స్, తర్వాత నుంచి వాళ్ళ ఎనర్జీ లో అవుతూ ఉంటుంది, వాళ్ళు పని చేసినా చేయకపోయినా. ఓకే. అంటే ఎప్పుడైతే సన్సెట్ అవుతుందో, సన్సెట్ తర్వాత నుంచి మెన్ కంప్లీట్లీ రిలాక్స్ అయిపోతారు. అంటే వాళ్ళ హార్మోన్ అది నేను అంటే లైక్ కొన్ని స్టడీస్లో చూసాను అది. నువ్వు డే టైం కూడా పందిలానే పడుకుంటావు. నేను మామూలుగా చెప్తున్నా నేను. ఓకే. సో
నాకు డే టైమ్ అది నాకు అది నాకు మరి తెలియదు 2 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ఎవ్వరు మాట్లాడకుండా ఇట్లా పడుకున్నాడంటే అటు తిరిగి ఇటు తిరిగేలో నిద్రలో ఉంటాడు. మేబీ అంటే లైక్ మా మమ్మీ కూడా సేమ్ అంతే, ఇట్లా స్నాప్ టైమ్ లో పడుకుంటది. అదృష్టవంతులు అంటారు వీళ్ళని. ఇంకా వీళ్ళకి ఏం అవసరం లేదు తెలుసా కానీ జీవితంలో, సుఖం గొడవైన టైంలో పండుకుంటే పిచ్చిలేస్తది ఇది కోపం మాత్రం. వస్తది. నేను అర్ధరాత్రి 2ంటికి 3ంటికి లేపి మార్నింగ్ 5-6 వరకు డిస్కషన్ పెట్టుకుంటా. కొట్టిందా ఎప్పుడన్నా మిమ్మల్ని? కొడతా. తిట్టిందా? తిడతా. తిట్టడం అయితే కామన్. ఎక్కువ మిమ్మల్ని తిట్టే వర్డ్ ఏంటి? ఏం తిడతా, చాలా తిడతా. మీకే గుర్తుండాలి ఎక్కువగా తిట్టే వర్డ్. అన్ని మల్టిపుల్ ఆఫ్ వర్డ్స్ కదా. ఓకే, ఒక్కటి గుర్తుపెట్టుకోవడం కష్టమా? తను ఎప్పుడైనా తిట్టాడా నేను అరిచాడా? అంత టైం కూడా నువ్వు ఇయ్యవా? సైకో ముండా అంటాడు. అందుక అన్నిటికీ సైకో 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 అని నేను పెట్టుకున్నావు. ఆ నేమ్ పెట్టిందే తను. అచ్చా, అన్నిటికీ అందుకేనా? చెప్పా కదా నేను ఒక స్క్రిప్ట్ రాసుకున్నానని చెప్పి, అందులో క్యారెక్టర్ సైకో, ఓకే, ఒక ఇంటర్ పర్సన్ సైకో. అర్థమైంది. సో అప్పుడు నేను తన నేమ్ అట్లా సేవ్ చేసుకున్నాను అనమాట. అది అలా కంటిన్యూ అయింది. తన పేరేం కదా అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్ గా నువ్వు ఈ ఇంటర్వ్యూ ద్వారా జనాలకి ఏం చెప్తావు? ఇక నుండి నెగిటివ్ పోవాలంటే నీ నేను మనసులో ఏం ఉన్న మాట చెప్పినా చెప్పేసే. వినరు. తన్ని పక్కన ఉన్నారు కదా ఇప్పుడు, దీనికంటే ఇంకా అవసరం లేదు. బట్ నువ్వు చెప్పాలనుకుంది ఓపెన్ గా చెప్పేసే. ఇప్పుడు ఇంకో రకంగా Start వాయిస్తారు నన్ను. చూడు అక్క నువ్వే ఆఫ్టర్ దిస్ ఫుల్ నెగిటివ్ లోకి చూడు. వెళ్ళిపోయింది కదా అసలు మైండ్ తనది. ఇది చేస్తే ఇది చేశానని, ఇది చేయకపోతే ఇది చేయలేదని. సో నువ్వు అనుకుంటున్నావు అందరిని ఎప్పుడు సాటిస్ఫై చేస్తా అని. అసలు నేను ఒకళ్ళని ఎందుకు చేయాలక్క అసలు? మరి అదే కదా, మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? బట్ ఆలోచన లేకుండా ఎట్లుంటది చెప్పు? అవ్వమా ఏదో ఒక సిచ్యువేషన్. మనం ఏదన్నా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, negative comments ఇష్టపడే వాళ్ళు వచ్చినప్పుడు ఉంటారు, కూడా- ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను ఏమంత ఫీల్ అవ్వలేదు. నేను ఒకటే చెప్పాగా ఆల్రెడీ ముందే, పేషెన్స్ గా కూర్చొని నెగిటివ్ కమెంట్స్ అన్ని డిలీట్ చేసుకుంటా ఉంటాను. ఇప్పుడు Morning- తగ్గింది. మార్నింగ్ లేకగానే ఫస్ట్ కూర్చొని కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి చూస్తూ ఉంటది, టక్ 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 మన డిలీట్లు అవుతూ ఉంటే దాని తర్వాత మెసేజెస్ లోకి నేను వెళ్ళామని ఏం చేస్తున్నా తెలుసా? ఈ అందరు ఇట్లా చేస్తారు, వాళ్ళకి వచ్చింది, నాకు వచ్చింది పక్కన పెట్టి అంటే నేను కొలాబరేషన్ పెడతా కదా, ఎవరైతే గెస్ట్లు ఉన్నారో వాళ్ళకి వచ్చిన నెగిటివ్ కమెంట్స్ డిలీట్ చేసుకుంటున్నా. నేను నాకు వచ్చినవి అట్లానే పెట్టి వాళ్ళకి వస్తాయి కదా, వాటిని డిలీట్ చేస్తున్నా నేను. ఎందుకంటే పాపం వాళ్ళ పేజ్ లోనే వాళ్ళు భరిస్తారు, ఇంకో పక్కనోడి పేజ్ లో కూడా భరించాలి. రీసెంట్ గా ఒక కుకింగ్ వీడియో చేసింది, మీరు చూసారు కదా, అది వేరే ఒక మీడియా కంపెనీతో చేసాం, పెద్ద కంపెనీ అది. వాళ్ళ పేజ్ లో కూడా ఇట్లా వెళ్ళి చేస్తున్నారు అక్కడ కామెంట్స్. నాకు అవి చూసి డిలీట్ చేయాలని ఉంటది, కానీ అదే నా దగ్గర ఉండదు యాక్సెస్. అవును, కొలాబరేషన్ ఉండదు. వాళ్ళు పెట్టారు. సో నాకు మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అక్కడ మంచి రెప్యుటేషన్ ఉంది, ఇప్పుడు నాకు అది Effect. ఇంపాక్ట్ అవుతుంది కదా. సో నేను అది చూసా, అరే ఇంత ఖాళీగా ఉన్నారా మీరు అని చెప్పి. సో ఫైనల్ గా ఇంటర్వ్యూలో ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటే మేము ఇంక ఇంటర్వ్యూని క్లోజ్ చేస్తాం. ఎప్పుడూ చేయలేదు. ఏం కాదు, జస్ట్ చెప్పు, నీ మనసులో ఉన్న ఒక మాట చెప్పు. అసలు 7 ఎప్పుడు years ఆఫ్ proposals, రిలేషన్షిప్ ఎంత ఉంటది? మేము ఏదో ఐ లవ్ చెప్పు. యూ అవి కూడా చెప్పుకో. ఐ లవ్ యూ చెప్పమని నేను చెప్పు. ప్రపోజ్ చేయమన్నా, నీ మనసులో మాట చెప్పు అన్నా నేను తనకి. నా మనసులో మాట. తన గురించి నువ్వు ఒక మాటలో చెప్పాలంటే అది ఏం చెప్తావు తనకే చెప్పు. తర్వాత మీ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి నీ నెగిటివ్ గురించి అడిగేస్తా. ఉన్నారుగా, బయలుదేరు. సో థింగ్ ఏంటంటే నేను చెప్తా, నచ్చావు ఈ జన్మకి, భరించి. ఈ జన్మకి నచ్చావు, భరించు. భరించు. ఓకే, మీరు నేనైతే పని చెప్తా, నేను తప్పించి ఇంకెవడు భరించలేడు. ఇది కరెక్ట్, అవును. ఇది వాస్తవం. అది నేనే చెప్తాను ఆ పాయింట్, ఓకే, నేనే చెప్తా తనకి. నైస్. ఇద్దరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండండి. తన సైడ్ నుండి అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వే అనవసరంగా నెగిటివ్ లోకి ఇంకా వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఆ కమెంట్స్ అవన్నీ ఆలోచించడం కూడా మానేసే. నువ్వు ఎలా ఉన్నా దీని తర్వాత ఇప్పుడు నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. సో దాన్ని ఇంకా ఆలోచించడం మానేసి తన సపోర్ట్ తీసుకొని నువ్వు చేయాలనుకుంటుంది ఏదో, అచీవ్ చేయాలనుకుంటుంది ఏదో, అది దానిలోకి అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావో ఇవన్నీ మైండ్ లోకి వస్తాయి. నువ్వు ఎప్పుడు బిజీ అవుతావో ఇవన్నీ పట్టించుకోవడం మానేస్తావు. నేను అదే ఎంత చెప్తా. ఖాళీ ఉన్నా అక్క, పడుకునే టైంలో గుర్తురావా? చెప్పు. పడుకునే టైంలో నేను అప్పుడు పడుకునే టైంలో అన్ని ఆలోచించి పడుకుంటా. అది తప్పు. అప్పుడే వస్తాయి అన్ని ఆలోచనలు నాకు. మెమరీస్ అంటే మంచివి ఏం రావా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ ఫేజే ఉందక్క మొత్తం మైండ్ లో. ఎందుకు? వీటన్నింటి గురించి పక్కన పెడితే నీ లైఫ్ లో జరిగే మంచి లేదా?
పోనీ నీ ఫాదర్కి ఇప్పుడు అది నడుస్తుంది, వాళ్ళకేమన్నా చెయ్యాలి అని చూడు, లేదు ఏమన్నా ఇంకా నీకు అంత ప్రాబ్లంగా ఉంటే ఇవన్నింటికి నెక్స్ట్ రేపు ఏం చెయ్యాలి, మనం ఏం ప్లాన్ చేసుకోవాలి అది ప్లాన్ చేసుకో. అంతేగాని దీన్ని నువ్వు నీ మైండ్ లో ఫిక్స్ చేసావు, దాన్ని మెల్లిమెల్లిగా స్లో కొన్ని చేస్తే ఇది మాటలు ఇంక్రీజ్ అవుతుంది. ఎంత అన్నా కూడా దులిపేసుకోలేం కదా, కొన్ని మాటలు మరి అవి మైండ్ లో ఉండిపోతున్నాయి. అవుతాయి రా, అవి కామన్. మాటకి నువ్వు ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేస్తే ప్రతి కుక్కకి నువ్వు ఆన్సర్ చేసుకుంటూ పోవాలి. పాపం కుక్కలు కూడా ఫీల్ అవుతాయి కొన్ని సార్లు, ఎందుకురా మరీ మమ్మల్ని దారుణంగా పోలుస్తున్నారు మమ్మల్నే అని. వాడతారు ప్రతిసారి. గాడిదలు కుక్కలు వాళ్ళతో పోలుస్తారు, వాళ్ళు నా బాధపడతారు. actually పప్పీతో చాలా వీడియో మంచిది. చేసినా కూడా అక్క దాంట్లో కూడా నెగిటివ్ కామెంట్స్, షీరోతో వీడియోలో. రేపు పొద్దున నేను ఒకటి చెప్పాను, సింపుల్ గా ఒకటి వాడి చెప్తా, మైండ్ సెట్ అక్కడే ఉంది, అక్కడే వదిలేయండి. ఉంది. రేపు పొద్దున మీ ఫాదర్ ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి హీఈస్ మై ఫాదర్, హీఈస్ మై బ్యాక్ బోన్ అని ఒక వీడియో చెయ్యి, దాని కింద 100 కమెంట్లు నెగిటివ్ గానే వస్తాయి, పాజిటివ్ గా రావు. 200 వస్తే అందులో 100 పక్కా నెగిటివే వస్తాయి. సో దాని గురించి నువ్వు ఎవరిని చూపించినా అదే వచ్చినప్పుడు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు కదా. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఈ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ నా ఇంటర్వ్యూలోనే నువ్వు ప్రామిస్ చేసావు, అదే ప్రామిస్ నిలబెట్టుకొని పరిచయం కూడా చేసావు. మీతో మాట్లాడడం కూడా, అంటే ఇంత సపోర్ట్ చేసే వాళ్ళు ఈ ఫీల్డ్ లో చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో ఒక పాయింట్ లో అయితే డెఫినెట్ గా హర్ట్ అవుతారు. నేను ఇంత 1.5 hour మాట్లాడుతున్నా కూడా ఎక్కడ కూడా అంటే లైక్ నాకు మీరు హర్ట్ అయినట్టు, లేకపోతే తన మీద నెగిటివ్ వచ్చిన ఫీలింగ్ రాదు. ఈవెన్ తన సైడ్ ఉన్నది కంప్లైంట్, కానీ మీ సైడ్ నుండి అసలు ఎలాంటి కంప్లైంట్ లేదు. అలానే తనని సపోర్ట్ చేయండి, ఆ బురదలో నుండి ఫస్ట్ బయటికి తీసుకురండి. లేదంటే ఎక్కడైనా ఒక ట్రిప్ కి ప్లాన్ చేసి తీసుకెళ్ళండి, ఒక 15 days 20 days అందరికి దూరంగా తీసుకెళ్ళి మీ టైం ఇవ్వండి. సో మళ్ళీ కమ్బ్యాక్ అవుతుంది, తన వర్క్ తను చేసుకుంటుంది. మేబీ తను కూడా మైండ్ లో ఎక్కడో అది టైం ఇవ్వట్లేదు అని ఉంది కదా. ఈ కంప్లైంట్ కూడా ఉండడం వల్ల నెగటివ్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది తన లైఫ్ లో. అది తీయగలిగేది ఓన్లీ మీరు మాత్రమే. సో బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒక 1 week అట్లా టైం స్పెండ్ చేసి అన్ని డిలీట్ చేసి ప్రశాంతంగా మళ్ళీ వచ్చి తను ఏదైతే చేయాలనుకుంటుందో అది స్టార్ట్ చేయించండి. ఇది జస్ట్ నేను మంచి కోరుకునే ఒక సజెషన్ మాత్రమే. సో ఫైనల్ గా మరి మ్యారేజ్ ఎప్పుడు, మ్యారేజ్ ప్లాన్ ఎప్పుడు ఉంది? దీన్ని ముందు ఇప్పుడు ఏదైతే 7 years రిలేషన్షిప్ ఉందో దీని నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు? మనసులు చేసేసుకున్నాయి, మనుషులు చేసుకోవాలి. అదే, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ది కూడా తను చెప్తుంది కదా. సో ఈ టైంలో అంటే ఇద్దరు ఫ్యామిలీస్ కూడా ఫైన్, ఇప్పుడు బానే ఉన్నారా? ఆయన హ్యాపీ. All good. ఓకే. ఒక 4 months ముందు వరకు ట్రీట్మెంట్ లోనే ఉన్నారు, ఇప్పుడు కంప్లీట్. ఇప్పుడు కంప్లీట్ గా రికవర్ అయ్యారు. హ్యాపీ, అదైతే నిజంగా చాలా సంతోషమైన మ్యాటర్. సో ఇద్దరు ఫ్యామిలీస్ తో మాట్లాడుకోవడము నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు, మరి మ్యారేజ్ ఎప్పుడు, ఏ ఇయర్ లో ప్లాన్ నాకు చేసుకున్నారు? సిస్టర్ ఉంది, తనకి సిస్టర్ ఉంది. వాళ్ళు Okay. ఒకసారి అయితే నెక్స్ట్ మీరు, సో అది తొందరలో, అంటే వాళ్ళకిద్దరికి కూడా పైన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళది అవ్వగానే వీళ్ళ పెళ్లి అంట, అప్పుడు కూడా మనకే ఫస్ట్ పెళ్లి తర్వాత కూడా మనకే ఫస్ట్ వీడియో ఇవ్వాలి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పిలుద్దాం, పిలిచి అంటే వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా 5 months నుండి రూమర్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా. మన మీ లైఫ్ పార్ట్నర్ అయితే నేను కనుక్కున్నా, ఒకసారి ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటున్నారు ఏంటి, నీ వెనకాల ఎలా జరుగుతుంది అనేది వాళ్ళని కూడా ఒకసారి కనుక్కుందాం. ఒకసారి పిలవండి మీ ఫ్రెండ్స్ ని. రాకేష్. హాయ్ రాకేష్ గారు, ఎలా ఉన్నారు? సో మిమ్మల్ని అంటే పిలిపించడానికి రీజన్ కూడా ఒకటే, తన లైఫ్ పార్ట్నర్ తన గురించి అర్థం చేసుకున్నట్టు చెప్పారు. మీరు కొన్ని టైమ్స్ లో తనతో కూడా షేర్ చేసుకుంది, మీతో షేర్ చేసుకుంటది కాబట్టి, సో అంటే లైక్ మీకు ఎలా అనిపిస్తుంది తన గురించి ఇన్ని డేస్ నుండి రూమర్స్ క్రియేట్ అవ్వడము, ఆ నెగటివ్ కమెంట్స్ కానీ, సో వాటిని మీరు ఎలా చెప్తారు జనాలకు ఒకరు చెప్పాలనుకుంటే? ఫస్ట్ చాలా ఫీల్ అయ్యాం, అందరం కలిసి అందరం మాట్లాడుకున్నప్పుడు మనం చాలా ఫీల్ అయ్యాం. తర్వాత ఇలా కాదు, ఇలా ఒక ఇదిగా జరిగింది, కొంచెం కావాలని కొంచెం ఇదిగా చేసినట్టుగా ఉన్నట్టుగా అనిపించినప్పుడు కొంచెం మొత్తం డిస్కస్ చేసి చెప్పింది, ఇలా కాదు ఇలా అయింది. సో అందుకని చెప్పానప్పుడు ఇంకా తర్వాత మనకి అదంతా ఒక ప్లాన్ గా జరిగిందని చెప్పారు కాబట్టి మనకి ఇంకా సరే అని చెప్పి, లేకపోతే ఫస్ట్ అయితే కనుక చాలా బాధపడ్డాం. మనకు తెలియదు కదా ఇంతవరకు కూడా, మనకు తెలియదు ఫస్ట్. మనకు అప్పుడు నాకు కూడా ఏం చెప్పలేదు అప్పుడు కూడా, ఇంకా ఇలా ప్రాసెస్ లో అవుతుంది ఇలా అని కూడా చెప్పాలా. మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఎలా పోర్ట్రేట్ అవుతుంది, అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటంటే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే డన్, ఓకే ఇది జరుగుతుంది అనేది జరుగుతుంది కొంచెం. ఓకే, మీరు తనకి ఎలా మోటివేట్ చేశారు, అంటే ఇవన్నిటిని కూడా తీసుకోవడానికి మీ సైడ్ నుండి తనకి ఎలా సపోర్ట్ చేశారు? సపోర్ట్ ఏంటంటే ఏదన్నా కానీ లైట్ తీసుకో, సీరియస్ తీసుకో, మాకు ఇది చిల్ కొట్టు అంతే. ఏది తీసుకున్నా కానీ చిల్ అంతే, లైట్ సీరియస్ అయిపోయి ఆలోచించేసి మెంటల్ టెన్షన్ పెట్టేసుకుని అది ఇది వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు. ఫస్ట్ ఆ పర్సన్ ని కట్ చేయి నువ్వు అన్నాడు.
ఓకే. అంతే కదా, వాళ్ళకి గట్ చేస్తే గానీ నువ్వు తర్వాత ఆలోచిస్తావు. ఇంకా వాళ్ళతో కంటిన్యూ అవుతూ ఉండి తర్వాత అది ఇది అని ఆలోచిస్తుంటే వాళ్ళ గురించి వస్తుంది. వాళ్ళని డైరెక్ట్ గా కట్ చేసేసాము, వాళ్ళ థాట్స్ అనేది రాదు ఫస్ట్ థింగ్. అవును. మనం ఏంటంటే మన తర్వాత మంది మనం చూసుకుంటూ పోతే కొన్ని డేస్ తర్వాత అది కామన్ గా వెళ్ళిపోతుంది. సరిపోతుంది. ఓకే. సో తనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి ఫ్రెండ్ గా? ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తుంది బాగా. ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తుంది. నచ్చంది కోప్పడుతుంది ఎక్కువ? కోపం అంటే అది అందరికీ ఉండేది కోపం. ఓకే. కానీ కొంచెం ఎక్కువ. కొంచెం ఎక్కువ. తిట్టిందా ఎప్పుడన్నా? ఎప్పుడు తిట్టలేదు అని అనుకోవాలి. ఓకే ఓకే. తనకైతే ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒకవేళ తను ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు అర్థమైపోయింది, నాకంటే ఎక్కువ కూడా మీకే అర్థమవుతూ ఉంటుంది నాకు తెలిసి తను లో అవుతుంది అని. సో వాటి గురించి కొంచెం దూరం తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సపోర్ట్ అయితే అలానే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగగానే వెంటనే ఒప్పుకొని మాట్లాడినందుకు. అండ్ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఇంత టైం మాకు కేటాయించినందుకు, ఇంత బిజీ స్కెడ్యూల్స్లో ఇద్దరు కూడా. సో హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. మనకి చికెన్ వండి పెట్టు, నువ్వు కూడా చికెన్ స్టార్ట్ చేయి. మటన్ బాజులో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. సో అదండి చందన ఇంటర్వ్యూ అయితే. ఇప్పటివరకు తను ఏదైతే అవతల వ్యక్తికి సపోర్ట్ చేసిందో అదంతా కూడా ప్రమోషన్స్ కోసం అండ్ వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ కోసం మాత్రమే. ఇంతకంటే మీకైతే ప్రూఫ్ ఎక్కడా దొరకదు. తన లైఫ్ షేర్ చేసుకునే అబ్బాయి డైరెక్ట్ గా వచ్చి అసలు నేను పట్టించుకోవట్లేదు, నేను అవన్నీ చూసి నవ్వుకుంటాను, అసలు మీరు ఎంత ఖాళీ ఉన్నారేంట్రా అని చెప్పి మాట్లాడుకుంటాం మేము అని చెప్పేసి ఓపెన్ గా చెప్పారు. ఇక నుండి అయినా అమ్మాయికి నెగటివ్ కామెంట్స్ డెఫినెట్ గా వస్తాయి. అది డ్రెస్ గురించో లేకపోతే బాడీలో ఏదో ఒక పార్ట్ సరిగా లేకపోతే దాన్ని మాట్లాడడమో అయితే చేస్తారు. కానీ మరీ అది లిమిట్ క్రాస్ అయిపోయి ఒక బజార్ దానివి, ఇంకా నేను ఆ మాటలు కొన్ని చెప్పొద్దు. 1000కి 2000కి కూడా పిలిస్తే వస్తుంది, 1000కి 2000కి మీ అమ్మ పిలిస్తే వస్తుందా? రాదు కదా. సో ఎవరికైనా ఒక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. పాపం తను డే అంతా ఎంత వదిలేసినా నైట్ టైంలో కూర్చొని మరీ వాటిని చూస్తూ ఏడుస్తూ ఉందంట. వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇంత మనిషిని టార్గెట్ చేసి ఇంత దిగజారిపోయే మాటలు మాట్లాడి ఆమెను ఇబ్బంది పెట్టడం అయితే ఇంక నుండైనా ఆపేయండి. తను నాకు పర్సనల్ గా కూడా తెలిసిన అమ్మాయి, నేను చూస్తున్నా 6 months నుండి అమ్మాయిని నేను చూస్తున్నా. ఎక్కడా కూడా అమ్మాయి మాకలా అనిపించలే. అదంతా కూడా చేసింది స్క్రిప్ట్ కోసం మాత్రమే. ఏదైనా తెర ముందు తెర వెనక రెండు ఉంటాయి. మీకు ఆ లైఫ్ తెలియదు కాబట్టి ఒక్కసారి మీరు లైఫ్ లోకి వస్తే మీకు ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇక నుండి ఆపేయండి. తను ఎక్కడెక్కడికి వెళ్ళిందో సాంగ్ షూట్ కి మీరు వెళ్ళలేదు కదా, సాంగ్ రిలీజ్ అయినప్పుడు స్టేజ్ వెనకాల కూడా మీరు కూర్చున్నారు కదా ప్రమోషన్ అప్పుడు, అదంతా ట్రైలర్ లాంచ్ అప్పుడు. సో ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా తను అక్కడే ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా తన పక్కన తనే ఉన్నారు. ప్రతి చోట్ల మనం రీసెంట్ గా ఇంటికి వచ్చి కొట్టినప్పుడు కూడా తనే దగ్గర తీసుకెళ్లి కేసు పెట్టించడం కూడా జరిగింది. సో ప్రతి చోట తను ఉన్నారు. బట్ ఎక్కడా కూడా తనని బయటకు రివీల్ చేయకుండా తనని టార్గెట్ చేశారు. ఎవడైతే ఫోటోలు మార్పింగ్ చేసి పెడుతున్నాడో వాడికి చెప్తున్నా, ఒకసారి నిన్ను నువ్వు పైనుండి కింది దాకా చూసుకొని నువ్వు చక్కగా ఉన్నావా లేదా చూసుకొని తర్వాత అమ్మాయి బాడీ గురించి ఆలోచించు. అమ్మాయి బాడీ గురించి నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేసావంటే నీ బాడీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో. నిన్ను ఎవడైనా అలా పెడితే నీకు సిగ్గు లేదేమో, కానీ అమ్మాయికి అయితే ఉంటది కదా. మరి ఇంత దిగజారి మార్ఫింగ్ చేసి నంబర్లు పెట్టి, అయినా మీరు నంబర్లు పెట్టినప్పుడు సింపుల్ అండి, మాకు నంబర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటది. కానీ ఎందుకు మీకు భయపడి చెయ్యాలా ఆన్సర్ చేయలేమని. కానీ కొంచెం ఆలోచించండి. మీకు బుద్ధి జ్ఞానం చదువుకున్నారా లేదా ఇవన్నీ తెలియదు. కావాలని టార్గెట్ చేసి చేయాల్సిన అయితే అవసరం లేదు. సో చూసుకోండి. అట్లీస్ట్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నా, తిట్టి చెప్తున్నా, మీకు ఇంకా సిగ్గుండాలి. ఇంతకు మించి అయితే ఏం మాట్లాడలేము. మొత్తానికైతే అది ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.